సంగారెడ్డి పట్టణంలో ఎఫ్ఆర్ఎస్ వద్ద ఉన్న ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం నాయకుల నిర్వహణలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య పద్మశాలి సంఘం నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు భగవాన్ దాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మార్కండేయ, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు గందేమల్లె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథం, జిల్లా కోశాధికారి ప్రభాకర్, కోశాధికారి రుక్కన్న గారు, పట్టణ యువజన సంఘం అధ్యక్షులు శ్రీరాం వెంకట్, పట్టణ యువజన ప్రధాన కార్యదర్శి దండి నాగరాజు, గౌరవ అధ్యక్షులు కోట సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కోట నర్సింగ్, కార్యదర్శి సిహెచ్ సత్యం తదితరులు పాల్గొన్నారు. కొండా బాపూజీ గారి లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భాన్ని మనం ఇక్కడ ఘనంగా చేసుకుంటున్నాము. దానికి మన సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 110వ జయంతిని ఘనంగా జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఈరోజు ఇక్కడ మనం జయంతిని జరుపుకొనిచున్నాము. ఒకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క చరిత్ర చూస్తే చాలా స్ఫూర్తిదాత. ఎక్కువ మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి మరి రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో, అదేవిధంగా తెలంగాణ కొరకు అంకురార్పణ 3 తరాలకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీని ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక నేషనల్ లెవెల్లో మంచి పేరున్న నాయకుడు. మరి వారికి ఈ రోజు మన సభ్యులమే కాకుండా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి ఈ రాష్ట్రంలో ఘనంగా స్టేట్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ గ్రామానికి మరి యొక్క కార్యక్రమం చేపట్టి ఈరోజు ఘనంగా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి వారు సూచించిన బాటలోనే వారి స్ఫూర్తితోనే ఈరోజు మనకు తెలంగాణ మరి రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఘనంగా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, అదేవిధంగా మన సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ, ఇక్కడ విచ్చేసిన సంఘ సోదరులకు, అదేవిధంగా యావత్ ప్రజానికానికి, ప్రెస్ రిపోర్టర్స్కు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేయచ్చు. మన తెలంగాణ మహాపిత అయినటువంటి బాపూజీ గారి 110వ జయంతి అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా పద్మశాలిలో పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు బాపూజీ ఆశయాలు అనేది మనం పూలమాల వేయడమో విగ్రహాలు ప్రతిష్ఠించడమో కాదు. వారి ఆశయాలను ఎప్పుడైతే మనం అనుగుణంగా, వాళ్ళ ఆశయాలు అనుగుణంగా మనము ప్రజలకు ఏ విధంగా ఉంటామో ఆ రోజు నిజమైన బాపూజీ గారికి నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. బాపూజీ గారు మరి ఈరోజు సహకార సంఘాలు కానీ మరైనా ఉద్యమం లోపట తెలంగాణ తొలిగాని లాస్ట్ వరకు కూడా మరి తెలంగాణ సాధిస్తేనే మనకు ప్రజలకు అందరు కూడా మేలు జరుగుతుంది అనే ఒక లక్ష్యంతో మరి బాపూజీ నిస్వార్థంగా ఆయనే ఉద్యమం లోపట పాల్గొన్నాడు. మరి ఆయన అందరికి కూడా ఆదర్శవంతంగా, అందులో మన బీసీ బిడ్డ అయినటువంటి బాపూజీ గారికి మీ అందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఈరోజు విచ్చేసి ఆయనకు నివాళులు అర్పించినందుకు మరి అందరికి కూడా మా యొక్క సంగారెడ్డి జిల్లా
కమిటీ తరపు నుంచి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.